అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. హైదరాబాద్ బాలాపూర్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన నరసింహగౌడ్ అరుణ దంపతులు పెళ్లి రోజుని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ దంపతులతో పాటు వారి సంతానమైన శ్రావిక, అర్చన, అభినవ్, వీరమణి పేర్ల మీద వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లమని దీవించారు. అభయ ఆయుర్వేశ్వర్యారోగ్యమోక్ష చతుర్విధ పురుషార్థకామ్యాన్వాంఛాసిద్ధ్యర్థం సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి ప్రత్యేక అర్చన పూజాంచరిష్యే. అనంతరం స్వామివారికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకొని నమస్కరించగా అర్చకులు శఠగోపంతో దీవించి అక్షితలతో ఆశీర్వదించి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి అభిషేకించిన గంగాజలాన్ని నివాసాలలో జల్లుకొని సంప్రోక్షణ చేసుకొమ్మని ప్రసాదంగా అందించారు. అనంతరం పెళ్లిరోజు జరుపుకుంటున్న ఈ పుణ్య దంపతులు ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొంది మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా నరసింహగౌడ్ గారు మాట్లాడుతూ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు చేస్తున్న సేవలు చాలా గొప్పవని, వారికి మా సహకారం ఎప్పటికీ ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ సేవాశ్రమానికి విచ్చేసి శుభకార్యాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని తోచిన సాయం చేయాలని అన్నారు. చోటుపల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చాము. ఇక్కడ ఎంతోమంది అభాగ్యులకు సేవలు అందిస్తున్న గట్టు శంకర్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎక్కడో లేడండి, ఇక్కడ ఈ అభాగ్యులకు చేసే సేవలోనే దేవుడు మనకు కనిపిస్తున్నాడు. నా పేరు నరసింహగౌడ్. మేము మీర్పేట నుండి వచ్చాము. ఇది రెండోసారి ఇక్కడ అమ్మ నాన్న పుణ్యక్షేత్రంకి రావడం. ముందుగా గట్టు శంకర్ గారికి చాలా కృతజ్ఞత, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఆయన తలపెట్టి అందరి చేత ఇంత మంచి పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన నూతన భవనము చాలా బాగుందండి. ఇంకా శివాలయం కూడా ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ భూమి పూజ జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చేసేసి ఏదో ఒక మనం ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయి మనము ఇక్కడ అభాగ్యులకు ఇస్తే మనం కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము. అందరం భాగ్యస్వాములు అవుతాము. ఇందులో అందరూ మీకు తోచిన సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.